హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ ఏఎల్పి స్టేజ్ 1 పేపర్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే. ఈ పేపర్ మనకి ఆగస్ట్ 9, 2018లో 1 పీఎంకి జరిగింది. రైట్. సో, ఇప్పుడు ఈ పేపర్‌లో అడిగిన క్వెషన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వెషన్. కన్సిడర్ ది గివెన్ స్టేట్మెంట్స్ యాస్ ట్రూ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ కంక్లూజన్స్ కెన్ డెఫినెట్‌లీ బి డ్రాన్ ఫ్రమ్ ది గివెన్ స్టేట్మెంట్స్. ఓకే. ఇలాంటి క్వెషన్స్ మనకి ఎగ్జామ్స్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇంతకుముందు ఒక క్వెషన్‌ని అటెంప్ట్ చేసినాం. ఏంటది? ఆర్గ్యుమెంటు అజంప్షన్స్. రైట్. ఈ క్వెషన్‌లో ఏం చేసాం? ఆర్గ్యుమెంట్‌లో మనకి ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో దాని నుంచి మాత్రమే మనం అజంప్షన్‌ని తీసుకొచ్చాం. ఓకే. కానీ ఈ క్వెషన్‌లో ఏం చేయాలంటే మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్‌ని సపోర్ట్ చేసేలాగా లేదా రెక్టిఫై చేసేలాగా మనం కంక్లూజన్‌ని ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఏది ఇచ్చారో చూద్దాం. పీపుల్ థింక్ దట్ పేయింగ్ టాక్స్ టు ది గవర్నమెంట్ ఈజ్ ఎ బర్డెన్ అండ్ వేస్ట్. హెన్స్ దే అవాయిడ్ పేయింగ్ ట్యాక్స్ ఆర్ డోంట్ పే ట్యాక్స్ ప్రాంప్ట్లీ. ఓకే. ప్రజలు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయడాన్ని బడ్డెన్ కింద ఫీల్ అవుతున్నారు, అలాగే వేస్ట్ అని అనుకుంటున్నారు. సో వాళ్ళు ట్యాక్స్ పే చేయడాన్ని మానేశారు లేదా సరిగ్గా కట్టట్లేదని చెప్తున్నారు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్, రైట్? ఎందుకంటే మనకి కంట్రీ డెవలప్మెంట్ అనేది మేజర్గా ఈ ట్యాక్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి ప్రజలు తప్పకుండా ట్యాక్స్ పే చేయాలి. అలాగే గవర్నమెంట్ కూడా మనకి అంటే ప్రజలకి సమ్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మాత్రమే ప్రజలు ఈ ట్యాక్స్ పే చేయడాన్ని బర్డెన్ కింద ఫీల్ అవ్వరు. సో ఈ నెగిటివ్ స్టేట్మెంట్ని మనం కరెక్ట్ చేసేలాగా కంక్లూజన్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు కంక్లూజన్ 1 చూద్దాం. కంక్లూజన్ 1లో ఏం చెప్పారు? గవర్నమెంట్ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ది పీపుల్ దట్ పేయింగ్ ట్యాక్స్ హెల్ప్స్ టు బిల్డ్ ఎ నేషన్. ఓకే. మనం ఇప్పుడు దాకా ఇదే మాట్లాడుకున్నాం, రైట్? కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఈ ట్యాక్స్ అనేవి మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి మనం ప్రజలకి అవేర్నెస్ కనుక క్రియేట్ చేస్తే వీళ్ళు బర్డెన్ కింద ఫీల్ అవ్వకుండా ట్యాక్స్ అనేది పే చేస్తారు. అప్పుడు నేషన్ని బిల్డ్ చేయడానికి మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే. సో కంక్లూజన్ 1 అనేది ఫాలో అవుతుంది. ఇప్పుడు కంక్లూజన్ 2 చూద్దాం. ట్యాక్స్ షుడ్ బి ఇంక్రీజ్డ్ సో దట్ మోర్ మనీ ఈజ్ కలెక్టెడ్. ఓకే. అసలే పీపుల్ బర్డెన్ కింద ఫీల్ అవుతుంటే ఇంకా ట్యాక్స్ కనుక ఇంక్రీజ్ చేస్తే అసలే కట్టడం మానేస్తారు. ఓకే. సో ట్యాక్స్ అనేవి ఇలాగ సడన్గా ఇంక్రీజ్ చేయకూడదు. మనం అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేయాలి కాబట్టి కంక్లూజన్ 2 అనేది ఫాలో అవ్వదు. కాబట్టి మన ఆన్సర్ అనేది ఓన్లీ 1 ఫాలోస్. సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ కాజ్ ఆఫ్ ర్యాన్సిడిటీ ఇన్ ఫుడ్స్ ఈజ్ ద డాష్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. ఓకే. ఇక్కడ ర్యాన్సిడిటీ అంటే మనం ఫుడ్ని ఎక్కువ కాలం కనుక ఉంచితే దాని నుంచి స్మెల్ వస్తుంది లేదా పాడైపోతుంది, రైట్? సో ఆ స్మెల్ రావడాన్ని మనం ర్యాన్సిడిటీ అంటాం. ఆ స్మెల్ అనేది పాడైపోయినప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అనేది ఎందుకు వస్తుంది? ఆ ఫుడ్లో ఫ్యాట్స్ అలాగే ఆయిల్స్ అనేవి ఆక్సిడేషన్ చెందడం వల్ల మనకి ఫుడ్ అనేది పాడవుతుంది. సో స్మెల్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆక్సిడేషన్. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఆన్సర్ ఫిగర్ ఈస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఫర్ ది గివెన్ ప్రాబ్లమ్ ఫిగర్? ఓకే. మనకి వాటర్ ఇమేజ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది? అప్ అనేది డౌన్కి వస్తుంది, డౌన్ అనేది అప్కి వెళ్తుంది. ఓకే. కానీ లెఫ్ట్ రైట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే. దీన్నే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లం ఫిగర్ కనుక చూస్తే ప్రాబ్లం ఫిగర్లో ఈ పార్ట్ అనేది లెఫ్ట్లో అప్ సైడ్ ఉంది, రైట్? మనకి వాటర్ మీద ఎక్కడ రావాలి? లెఫ్ట్లో డౌన్ సైడ్ రావాలి. ఓకే. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ప్రాబ్లం ఫిగర్ యాజిటీజ్గా ఉల్టాలో ఫిగర్ సిలో ఉంది, రైట్? సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ సి అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ ఎక్స్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ, travels 80 kilometers towards west, takes a left turn, travels 50 kilometers and reaches point B. What is the shortest distance between point A and B? ఓకే. మనకి డైరెక్షన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. డైరెక్షన్స్ అనేవి ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, రైట్? మిస్టర్ ఎక్స్ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యారు. సో ఇది పాయింట్ ఏ అనుకుంటే పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి వెస్ట్లో 80 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. ఓకే. ఇది వెస్ట్ డైరెక్షన్. 80 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు.
80 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకున్నారని చెప్పారు. సో లెఫ్ట్ టర్న్ అంటే సౌత్కి వస్తుంది. ఈ సౌత్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 50 కిలోమీటర్స్, రైట్? 50 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత పాయింట్ బిని రీచ్ అయ్యారు. మనల్ని క్వశ్చన్లో ఏమడిగారంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ఎక్స్ ఎలాగ వస్తుంది మనకి? అండర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ 80 స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ 50 స్క్వేర్. ఓకే, సో అండర్ రూట్ ఆఫ్ 80 స్క్వేర్ అంటే 6400, 50 స్క్వేర్ అంటే 2500. ఓకే, సో ఇది మనకి 8900. ఇక్కడ మనకి దీన్ని ఎలా రాయొచ్చు? ఈ 100ని బయటకు తీసుకొస్తే 10 అవుతుంది. ఈ 18 అనేది అండర్ రూట్లోనే ఉంటుంది. ఓకే, సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఎక్స్ అనేది 10 అండర్ రూట్ 89, కాబట్టి ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ హైట్ ఆఫ్ 25 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 150 centimeters and the mean height of 35 girls in the same class is 145 centimeters. The combined mean height of 60 students in the class is approximately. ఓకే, మనకి యావరేజ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఒక క్లాసులో బాయ్స్ ఉన్నారు, అలాగే గర్ల్స్ కూడా ఉన్నారు. బాయ్స్ 25 మెంబర్స్ ఉన్నారు, అలాగే గర్ల్స్ అనేవారు 35 మెంబర్స్ ఉన్నారు. ఈ 25 మెంబర్స్కి యావరేజ్ హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఇచ్చారు, అలాగే 35 మెంబర్స్కి యావరేజ్ హైట్ అనేది 145 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, మనల్ని ఏమడుగుతున్నారు? టోటల్ క్లాస్కి యావరేజ్ హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ టోటల్ క్లాస్ అంటే ఎంత వస్తుంది? 25 ప్లస్ 35 అంటే టోటల్ 60 మంది వస్తున్నారు. వీళ్ళకి యావరేజ్ హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యూజువల్గా మనం యావరేజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యావరేజ్ కావాలంటే టోటల్ హైట్ బై టోటల్ స్టూడెంట్స్ వేయాలి, రైట్? ఇక్కడ టోటల్ హైట్ అంటే బాయ్స్ టోటల్ హైట్ 25 ఇంటూ 150 ప్లస్ గర్ల్స్ యొక్క టోటల్ హైట్ 35 ఇంటూ 145 బై టోటల్ స్టూడెంట్స్ అంటే బై 60. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి టోటల్ క్లాస్కి యావరేజ్ ఎంతో వస్తుంది. ఓకే, ఇది టైం టేకింగ్, రైట్? సో దీన్ని ఈజీగా ఎలా చేయాలంటే ఇక్కడ 145 ఉంది, ఈ 150లో కూడా 145 ఉన్నట్టే. ఓకే, సో ఇక్కడ అందరికీ కూడా 145 అనేది యావరేజ్గా ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? ఈ బాయ్స్ దగ్గర 5 సెంటీమీటర్స్ ఉంది, రైట్? సో ఈ 5 సెంటీమీటర్స్ ఎంతమంది బాయ్స్ దగ్గర ఉంది? 25 బాయ్స్ దగ్గర ఉంది. సో దీన్ని మనం టోటల్ స్టూడెంట్స్ కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు కావాల్సిన యావరేజ్ అనేది వస్తుంది. ఓకే, సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 60, రైట్? సో ఈ 60ని ఎగ్జాక్ట్గా 12 టైమ్స్ కట్ చేస్తుంది. ఈ 12 25ని అప్రాక్సిమేట్గా 2 టైమ్స్ కట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ టోటల్ యావరేజ్ అంటే మనకి 145 ప్లస్ 2 147 అనేది అప్రాక్సిమేట్గా ఈ క్లాస్ యావరేజ్ అవుతుంది. ఓకే, మనం దీన్ని సాల్వ్ చేసిన అప్రాక్సిమేట్గా ఇదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 147, ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది కరెక్ట్ ఎనలాగస్ వర్డ్ పేర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఓకే, సో మనకి కార్పెంటర్ ఇచ్చారు. కార్పెంటర్కి మెయిన్ టూల్ అనేది హ్యామర్, రైట్? సో ఈ కాంబినేషన్లో మనకు ఆప్షన్లో ఏది సూట్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్లంబర్కి మెయిన్ టూల్ అనేది రెంచ్ అవుతుంది, కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ ది ఫాలోయింగ్. ఓకే, ముందు మనం ఈ బ్రాకెట్లో ఉందని సాల్వ్ చేస్తే -13 -2 అంటే -15 +15 -15 అంటే ఇది మనకి 0 అవుతుంది, రైట్? సో ఇక్కడ 38 ఉంది, -46 38 - 46 అంటే -8 వస్తుంది. ఓకే, సో ఫైనల్ ఈక్వేషన్ ఇస్తే 27 -8 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, కాబట్టి 27 + 8 అంటే ఇది మనకి 35 వస్తుంది. ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ విత్ ఏ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ 20 సెంటీమీటర్స్ ఈజ్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్. కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ అనేది కర్వేచర్ యొక్క రేడియస్కి ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. ఓకే, సో
ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది ఫోకల్ లెంత్ కాబట్టి ఫోకల్ లెంత్ F ఈక్వల్ టు ఆర్ అంటే 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. 20/2 ఇది మనకి ఎగ్జాక్ట్గా 10 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The given Venn diagram represents the students who can speak different languages. According to it, the total number of students who can speak exactly 2 languages is. Okay, ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెన్ డయాగ్రామ్ని ఈ సర్కిల్ అనేది ఇంగ్లీష్ మాట్లాడేవారు, ఈ సర్కిల్ అనేది హిందీ మాట్లాడేవారు, ఈ సర్కిల్ అనేది తమిళ్ మాట్లాడేవారు. ఓకే, సో ఈ పాయింట్ వచ్చేసి తమిళ్ అలాగే హిందీ మాట్లాడేవారు ఓ, ఈ పాయింట్ వచ్చేసి ఇంగ్లీష్ అలాగే తమిళ్ మాట్లాడేవారు ఎం, ఈ పాయింట్ వచ్చేసి ఇంగ్లీష్ అలాగే హిందీ మాట్లాడేవారు హెల్. మనల్ని అడిగింది ఎగ్జాక్ట్గా 2 లాంగ్వేజెస్ కాబట్టి 2 లాంగ్వేజెస్ మాట్లాడేవారు ఎవరున్నారు? ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఓ, రైట్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 3 faces of a cuboid sharing a vertex are 20 meter square, 32 meter square and 40 meter square. What is the volume of the cuboid? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్యూబాయిడ్ కనుక తీసుకుంటే క్యూబాయిడ్ అనేది ఇలాగ ఉంటుంది, రైట్. ఓకే, ఇది ఎల్, ఇది బి, ఇది హెచ్. మనల్ని అడిగింది వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఓకే, సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి ఏమి ఇచ్చారు? ఈ 3 ఫేసెస్ యొక్క ఏరియా ఇచ్చారు. అంటే ఎల్ ఇంటూ బి 20 మీటర్ స్క్వేర్ ఇచ్చారు, బి ఇంటూ హెచ్ 32 మీటర్ స్క్వేర్, హెచ్ ఇంటూ ఎల్ 40 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇంటూ ఎల్ ఇంటూ హెచ్. ఓకే, సో 20 ఇంటూ 32 ఇంటూ 40, రైట్. సో ఇది మనకి అబ్జర్వ్ చేస్తే ఎల్ స్క్వేర్, బి స్క్వేర్, హెచ్ స్క్వేర్. కాబట్టి ఎల్బిహెచ్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈ పక్కన ఏమవుతుంది? 40 ఇంటూ 20 అంటే 800, 800లో 2 zeros వేసినాం. 8 ఇంటూ 32 అంటే 256, రైట్. సో మనకు కావాల్సింది ఎల్బిహెచ్ కాబట్టి ఈ స్క్వేర్ అనేది ఈ పక్కకు వస్తే రూట్ అవుతుంది. రూట్ 256 ఇంటూ 100. ఓకే, సో 256 రూట్ అంటే 16 వస్తుంది, 100కి రూట్ అంటే 10 వస్తుంది. కాబట్టి మనకు వాల్యూమ్ అనేది 160 మీటర్ క్యూబ్ వస్తుంది. ఓకే, ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. An object with a mass of 22 kg moving with a velocity of 5 meter per second possesses a kinetic energy of. ఓకే, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 22 kg ఉన్న ఒక ఆబ్జెక్ట్ అనేది 5 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ చేస్తుంది. సో అందులోని కైనెటిక్ ఎనర్జీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. కైనెటిక్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి? హాఫ్ ఎంఈ స్క్వేర్, రైట్. ఓకే, సో హాఫ్ ఎం అంటే 22 kg ఇంటూ వి అంటే స్పీడ్ 5 మీటర్ పర్ సెకండ్ కాబట్టి 5 ఇంటూ 5. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 22 అనేది 11 మల్టిపుల్ కాబట్టి మన ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏ అనేది 11 మల్టిపుల్, ఆప్షన్ బి కూడా 11 మల్టిపుల్, అలాగే ఆప్షన్ సి అలాగే ఆప్షన్ డి కూడా 11 మల్టిపుల్సే ఉన్నాయి. మనకి వేరే ఆప్షన్ లేదండి, మనం సాల్వ్ చేయాలి. ఓకే, 22ని ఎగ్జాక్ట్గా 11 టైమ్స్ సెట్ చేస్తుంది. 5 ఇంటూ 5 అంటే 25, 11 ఇంటూ 25 అంటే 275 జౌల్స్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రెడ్యూసిబుల్ ఫ్రాక్షన్? ఓకే, మనకి 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. వీటిలో రెడ్యూసిబుల్ ఫ్రాక్షన్ ఏదో ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. అంటే న్యూమరేటర్ డినామినేటర్లో కామన్గా పోయి టేబుల్ కనుక ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్ ఏం చెక్ చేద్దాం. ఇక్కడ 91 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఈ రెండింటిలో కామన్గా పోయి టేబుల్ ఏది లేదు కనుక ఆప్షన్ ఏ అనేది ఎలిమినేటెడ్. ఆప్షన్ బిలో 79 ఉంది, ఇది ప్రైమ్ నెంబర్, రైట్. సో 26
17 అని కట్ చేయదు కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఆప్షన్ డిలో 17 ఉంది, ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఓకే, ఇక మిగిలింది ఒకటే ఆప్షన్. ఆప్షన్ సి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సిలో 7 15 టైమ్స్ అనేది 105 అవుతుంది. 7 16 టైమ్స్ అనేది 112 అవుతుంది. కాబట్టి దీన్ని మనం 15/16 అని రాయొచ్చు. కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2/3 of a milk water mixture was milk. There was 21 liters of the mixture. If 4 liters of water is added to it, the percentage of milk in the new mixture will be. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి మిక్చర్ అనేది 3 parts ఉంది. ఈ 3 partsలో 2 parts అనేది మిల్క్ ఉందని చెప్పారు. అంటే రిమైనింగ్ 1 part అనేది వాటర్ ఉంది. రైట్. ఈ మిక్చర్ అనేది టోటల్ 21 లీటర్స్ అని చెప్పారు. అంటే 3 parts అనేది 21 లీటర్స్ అయితే 2 parts అంటే 14 లీటర్స్ అవుతుంది. 1 part అంటే 7 లీటర్స్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఏం చేసినారు, ఈ మిక్చర్కి 4 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేశారు. మిక్చర్కి 4 లీటర్స్ యాడ్ చేస్తే టోటల్ మిక్చర్ అనేది ఇప్పుడు 25 లీటర్స్ అవుతుంది. మిక్చర్కి వాటర్ మాత్రమే యాడ్ చేశారు కాబట్టి మిల్క్ క్వాంటిటీలో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే మిక్చర్లో 14 లీటర్స్ మాత్రమే మిల్క్ ఉంటుంది. రైట్. ఇప్పుడు మనల్ని ఏమడిగారు, ఈ న్యూ మిక్చర్లో మిల్క్ పర్సంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో న్యూ మిక్చర్లో కూడా మనకి 14 లీటర్స్ మిల్క్ ఉంది. న్యూ మిక్చర్ అనేది 25 లీటర్స్ కాబట్టి బై 25 మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 25 100లో 4 టైమ్స్ 4 ఇంటూ 14 అంటే ఇది ఎగ్జాక్ట్గా 56% వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ది ప్రాబ్లం ఫిగర్. ఓకే, మనకు వాటర్ ఇమేజ్ అడిగారు. వాటర్ ఇమేజ్లో అప్ డౌన్ అవుతుంది. రైట్. డౌన్ అప్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్ అనేది ఉల్టాలో ఎగ్జాక్ట్గా మనకి ఫిగర్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ సిగ్నిఫికెంట్ పబ్లిక్ అచీవ్మెంట్ ఇన్ విచ్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అనేవారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. రైట్. సో ఈ అవార్డు అనేది మనకి ఫిలిమ్స్లో ఇస్తారు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. జర్నలిజంలో ఇచ్చే అవార్డ్స్ ఏంటి మనకి, పులిట్జర్ అవార్డ్స్, అలాగే రామ్నాథ్ గోయంక్ అవార్డ్. లిటరేచర్లో మనకి జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు. రైట్. అలాగే స్పోర్ట్స్లో అర్జున అవార్డ్, ద్రోణాచార్య, అలాగే కేఎల్ రత్న. ఓకే, ఈ అవార్డ్స్ అనేవి మనకి స్పోర్ట్స్లో ఇస్తారు. మనల్ని అడిగింది దాదాసాహెబ్ ఫాల్కే కాబట్టి ఈ అవార్డు మనకి ఫిలిమ్స్లో ఇస్తారు. ఆప్షన్ ఏ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ని ఆర్తో డినోట్ చేస్తాం. ఈ రెసిస్టెన్స్ అనేది ఈ కండక్టర్లో కరెంట్ ఫ్లోని రెసిస్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆర్ అనేది కండక్టర్ యొక్క లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. అలాగే కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్ అంటే ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్/ఏ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్ అంటే కండక్టర్ అని అర్థం. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెసిస్టెన్స్ అనేది దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుందని అడుగుతున్నారు. కాబట్టి క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చండి. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. హూ అమాంగ్ పి, క్యూ, ఆర్, ఎస్ అండ్ టి ఈజ్ లైటెస్ట్ ఇన్ వెయిట్. ఓకే, సో మనకి పి, క్యూ, ఆర్, ఎస్, టి అనే వ్యక్తులు ఇచ్చారు.
వీళ్ళలో లైటెస్ట్ వెయిట్ ఎవరున్నారో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూద్దాం. స్టేట్మెంట్ 1లో ఏం చెప్పారు? క్యూ వెయిట్ లెస్ దాన్ పి అండ్ ఎస్ అని చెప్పారు. ఓకే, అంటే పి ఎస్ గ్రేటర్ దాన్ క్యూ. క్యూ వెయిట్ అనేది పి అండ్ ఎస్ కంటే తక్కువ ఉంటుందని చెప్పారు. ఓకే, అలాగే ఎస్ వెయిట్ గ్రేటర్ దాన్ టీ అని చెప్పారు. ఎస్ వెయిట్ అనేది టీ వెయిట్ కంటే ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు స్టేట్మెంట్స్లో ఆర్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ అనేది చెప్పలేం. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చారు? ఆర్ వెయిట్ గ్రేటర్ దాన్ క్యూ. ఓకే, ఆర్ వెయిట్ అనేది క్యూ కంటే ఎక్కువ ఉంది. అలాగే లెస్ దాన్ టీ అంటే టీ వెయిట్ కంటే ఆర్ వెయిట్ తక్కువ ఉందని చెప్పారు. ఈ స్టేట్మెంట్లో కూడా ఎస్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం స్టేట్మెంట్ 2 నుంచి కూడా ఆన్సర్ చేయలేం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేద్దాం. కంబైన్ చేస్తే ఏమొస్తుంది? దీని నుంచి ఎస్ గ్రేటర్ దాన్ టీ. సో ఇక్కడ పి ఉంది కాబట్టి ఇక్కడ కూడా పి వస్తుంది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ నుంచి టీ లెస్ గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ క్యూ. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఈ రిలేషన్ అనేది వస్తుంది. దీని నుంచి వీళ్ళందరిలో లేటెస్ట్ వెయిట్ అంటే క్యూ అని చెప్పొచ్చు. కాబట్టి మనం దీన్ని ఆన్సర్ చేయాలంటే మనకి స్టేట్మెంట్ 1 కావాలి, అలాగే స్టేట్మెంట్ 2 కూడా కావాలి. కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1 అండ్ 2 ఆర్ సఫిషియంట్. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 10 సెక్షన్ ఏ అండ్ బి హూ హ్యాడ్ టేకెన్ మిడ్ టర్మ్ అండ్ ఫైనల్ ఎగ్జామ్. ఓకే, మనకి టేబుల్లో ఏమి ఇచ్చారంటే క్లాస్ 10లో సెక్షన్ ఏ ఉంది, అలాగే సెక్షన్ బి ఉంది. వీటిలోని స్టూడెంట్స్ యొక్క మిడ్ టర్మ్ అలాగే ఫైనల్ ఎగ్జామ్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్గా క్వశ్చన్ ఏదో చూడాలి. మన క్వశ్చన్లో ఏం అడిగారంటే ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ ఏ అడిగారు. సో అంటే క్లాస్ 10లో సెక్షన్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే క్లాస్ 10లో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని నుంచి మనం పర్సంటేజ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు టేబుల్ కనుక అబ్జర్వ్ చేస్తే టేబుల్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ది ఎగ్జామ్స్, వీళ్ళందరూ 2 ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ మిడ్ టర్మ్ బట్ పాస్డ్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్, వీళ్ళు మిడ్ టర్మ్ ఫెయిల్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ మిడ్ టర్మ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఫైనల్, వీళ్ళు మిడ్ టర్మ్ పాస్ అయ్యి ఫైనల్లో ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ బోత్ ది ఎగ్జామ్స్, వీళ్ళందరూ 2 ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వీటిలో కామన్ డేటా ఏమీ లేదు. సో ఇప్పుడు మనం సెక్షన్ ఏలో ఎంతమంది ఉన్నారో అలాగే సెక్షన్ బిలో ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సెక్షన్ ఏని కనుక చూస్తే 14 + 6 అంటే 20, 20 + 28 అంటే 48, 48 + 64 అంటే 112. ఓకే, సో ఇక్కడ 17, 23 అంటే 40 + 12 అంటే 52 + 55 అంటే 107. ఓకే, సో సెక్షన్ ఏలో 112 ఉన్నారు, సెక్షన్ ఏలో 112, సెక్షన్ బిలో 107 ఇంటూ 100, రైట్? సో 112 ఇది మనకి 219 వస్తుంది, ఇంటూ 100 ఇది మనకి పర్సంటేజ్లో వస్తుంది. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేస్తే మన ఆన్సర్ అనేది 51.1% వస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ ఫాదర్ వాజ్ ఏ మహారాజా? ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అమరేంద్ర సింగ్. మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రిన్సిపల్ స్టేట్స్ ఉన్నాయి, రైట్? అందులో ఒకటి పటియాలా. ఈ పటియాలా యొక్క లాస్ట్ మహారాజా అనేవారు ఈ అమరేంద్ర సింగ్కి ఫాదర్ అండి. ఈ అమరేంద్ర సింగ్ 2017 నుంచి 2021 వరకు పంజాబ్కి సీఎం కింద పనిచేశారు. ఓకే, సో ఇప్పుడు పంజాబ్ సీఎం ఎవరు? పంజాబ్ సీఎం భగవంత్ మాన్.
ఈయన 2022 నుంచి సీఎం కింద ఉన్నారు. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద టూ సైడ్స్ హోల్డింగ్ ద రైట్ యాంగిల్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 3 cm and 4 cm long. ద ఏరియా ఆఫ్ ఇట్ సర్కమ్ సర్కిల్ విల్ బి. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇందులో ఈ సైడ్ అనేది 3 cm, ఇది 4 cm. సో ఆబ్వియస్గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపోటెన్యూస్ అనేది 5 cm అవుతుంది. ఎందుకంటే ఇది 3, 4, 5 పైథాగరస్ ట్రిప్లెట్ కాబట్టి. ఓకే, సో మన క్వశ్చన్లో ఏమడుతున్నారంటే ఈ 3 వెర్టిసెస్ని జాయిన్ చేస్తూ ఒక సర్కిల్ అనేది డ్రా చేశారు. దాన్ని మనం సర్కమ్ సర్కిల్ అని చెప్తాం. ఈ సర్కమ్ సర్కిల్కి ఏరియా అంతా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఏరియా కావాలంటే ఈ సర్కిల్కి రేడియస్ అంతా తెలియాలి. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ అనేది ఈ సర్కిల్కి డయామీటర్ అవుతుంది. ఓకే, సో డయామీటర్ 5 cm అయితే అప్పుడు రేడియస్ అనేది డయామీటర్ హాఫ్ కాబట్టి 5/2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏరియా కావాలి కాబట్టి ఏరియా అంటే πr², ఆర్ అంటే 5/2 కాబట్టి 5/2 హోల్ స్క్వేర్ ఇంటూ పై సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, 25/4 పై. 25ని ఎగ్జాక్ట్గా 6.25 టైమ్స్ కట్ చేస్తుంది ఇంటూ పై సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ సెల్సియస్ టు కెల్విన్ స్కేల్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. దీన్ని మనం సాల్వ్ చేయాలంటే మనకి కన్వర్షన్ ఫార్ములా అనేది వచ్చి ఉండాలి. ఓకే, సో కన్వర్షన్ ఫార్ములా అంటే C/5 F-32/9 ఈక్వల్ టు R/4 ఈక్వల్ టు K-273/5. ఓకే, మనం దేని నుంచి దేనికి అడిగారు? సెల్సియస్ నుండి కెల్విన్కి అడిగారు. అంటే C/5 ఈక్వల్ టు కెల్విన్ K-273/5. 5 క్యాన్సిల్. మనకు కావాల్సింది కెల్విన్ కాబట్టి కెల్విన్లో టెంపరేచర్ కావాలంటే సెల్సియస్కి 273 యాడ్ చేయాలి. ఓకే, సో ఆప్షన్ బి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg is thrown upward with the initial velocity of 20 m/s. After 2 seconds its kinetic energy will be. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక బాడీ ఉంది, దీని వెయిట్ అనేది 2 kg ఉంది. సో దీన్ని ఇనీషియల్ వెలాసిటీ 20 m/s అప్వర్డ్ డైరెక్షన్లో త్రో చేశారు. ఈ త్రో చేసిన తర్వాత ఆఫ్టర్ 2 seconds ఇందులోని కైనెటిక్ ఎనర్జీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మన కైనెటిక్ ఎనర్జీ ఎలాగొస్తుంది? హాఫ్ mv², రైట్. సో ఇక్కడ m అంటే 2 kg ఇచ్చారు, v అంటే 2 seconds తర్వాత ఈ బాడీ యొక్క వెలాసిటీ. ఓకే, 2 seconds తర్వాత ఈ బాడీ యొక్క వెలాసిటీ ఎలాగొస్తుంది? మనకి న్యూటన్స్ ఫస్ట్ లా అని యూజ్ చేయాలి. న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? వెలాసిటీ v ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ మైనస్ g ఇంటూ t, రైట్. సో దీని నుంచి ఇనిషియల్ వెలాసిటీ 20 ఉంది, మనకి g వాల్యూ క్వశ్చన్లో 10 ఇచ్చారు, 2 seconds తర్వాత అంటే ఇంటూ 2. ఓకే, సో 2 seconds తర్వాత బాడీ యొక్క వెలాసిటీ మనకి 0 m/s వచ్చింది. ఓకే, కాబట్టి 2 seconds తర్వాత కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv², v అంటే 0 కాబట్టి ఇది మనకి 0 జౌల్స్ వస్తుంది. సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆడ్ ఫిగర్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్. ఓకే, ఈజీ వన్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ అనేది 3 లైన్స్తో ఫామ్ అయింది, ఎఫ్ అనేది 3 లైన్స్తో ఫామ్ అయింది, ఐ కూడా 3 లైన్స్తో ఫామ్ అయింది, జెడ్ కూడా 3 లైన్స్తోనే ఫామ్ అయింది. కానీ ఎల్ వచ్చేసి ఓన్లీ 2 లైన్స్తోనే ఫామ్ అయింది, రైట్. కాబట్టి మనకు ఆర్డ్ 1 అనేది ఎల్ అవుతుంది. ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది నెంబర్ 1 ఆన్ ది క్లాక్ ఈజ్ రీప్లేస్డ్ బై ది లెటర్ m
the number 2 is replaced by n and so on. Then when the time is 21 p.m. the hour hand will be at. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్లాక్ అనేది ఎలాగుంటుంది రైట్. సో మనకి ఏం చెప్పారంటే ఈ 1ని ఎంతో రీప్లేస్ చేయాలి, 2ని ఎన్తో, అలాగే అండ్ స్వాన్ అంటే ఓని 3ని ఓతో రీప్లేస్ చేయాలి. అంటే మనకి క్లాక్ అనేది ఎలాగుంటుంది. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే 21 p.m. అంటే 9 అవుతుంది. 9 దగ్గర ఏ లెటర్ ఉంది, ఎగ్జాక్ట్గా యూ ఉంది రైట్. 21 p.m. దగ్గర అవర్ హ్యాండ్ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు. అంటే యూ దగ్గర ఉంటుంది. ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్ ఇన్ ది లెటర్ సిరీస్. ఓకే, సో మనకి ఫస్ట్ లెటర్ అనేది బి ఉంది. B+2 అంటే డి, D+2 అంటే ఎఫ్ రైట్, F+2 అంటే హెచ్ వస్తుంది. ఓకే, ఇది సరిపోయింది. సెకండ్ లెటర్ చూద్దాం. G+2 అంటే ఐ, I+2 అంటే కే, K+2 అంటే ఎం రైట్. సో మనకు కావాల్సిన సిరీస్ అనేది ఎఫ్కేతో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనం థర్డ్ లెటర్ని చెక్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఎఫ్కేతో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్. నెక్స్ట్ క్వశ్చన్, డిసైడ్ విచ్ ఆఫ్ ది కంక్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్. ఓకే, సో మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారో చూద్దాం. పొలిటీషియన్స్ మ్యారీ ఓన్లీ బ్యూటిఫుల్ గర్ల్స్, ఎక్స్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే పొలిటీషియన్స్ అందమైన అమ్మాయిల్ని మాత్రమే పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు. ఓకే, ఎక్స్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఎక్స్ అనేవారు ఫీమేల్ అని చెప్తున్నారు. ఇప్పుడు కంక్లూజన్ ఏమి ఇచ్చారో చూద్దాం. కంక్లూజన్ 1లో ఎక్స్ విల్ మ్యారీ ఏ పొలిటీషియన్. ఓకే, సో ఎక్స్ అనేవారు బ్యూటిఫుల్ అయితే ఈమె మేబీ పొలిటీషియన్ని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది పాసిబిలిటీ మాత్రమే. సెకండ్ కంక్లూజన్ ఏం చెప్తుందంటే ఎక్స్ వోంట్ మ్యారీ ఏ పొలిటీషియన్. ఓకే, దీని నుంచి మనకి క్లారిటీ వస్తుంది. సో మనకి అమ్మాయిలందరూ చాలామంది బ్యూటిఫుల్ ఉంటారు. ఇందులో కొంతమంది మాత్రమే మేబీ పొలిటీషియన్ని మ్యారీ చేసుకోవచ్చు, కొంతమంది పొలిటీషియన్ని మ్యారీ చేసుకోరు. కాబట్టి ఇక్కడ ఎయిదర్ 1 అయినా రైట్ అవుతుంది, అలాగే 2 అయినా రైట్ అవుతుంది. ఏదో ఒక్కటి మాత్రమే రైట్ అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ సిలో ఎయిదర్ 1 or 2 ఫాలోస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎందుకంటే అందమైన అమ్మాయిలందరూ పొలిటీషియన్ని పెళ్లి చేసుకోవాలంటే అంతమంది పొలిటీషియన్స్ మనకు ఉండరు రైట్. సో కొంతమంది అమ్మాయిలు మాత్రమే పొలిటీషియన్ పెళ్లి చేసుకుంటారు, కొంతమంది అందమైన అమ్మాయిలు మిగతా వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవాలి. ఓకే, సో ఎయిదర్ 1 or 2 ఫాలోస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 3/5 of my current age is the same as 5/6 of that of one of my cousin. Okay, my age 10 years ago will be his age 4 years hence. My current age is dash years. Okay, మనకి ఏజెస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. 3/5 of my current age అన్నారు. సో 3/5 of my current age, ఎం అంటే మై అండి. ఇక్కడ ఇది 5/6 of కజిన్ ఏజ్కి ఈక్వల్, సి అంటే కజిన్. ఓకే, దీని నుంచి ఎంకి సికి రిలేషన్ ఏంటో చూద్దాం. సో 18m = 25 కజిన్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ కనుక చూస్తే మై ఏజ్ 10 years ago అంటే m-10 = కజిన్ ఏజ్ 4 years hence అంటే C+4. ఓకే, సో దీని నుంచి మనకి ఎం ఏజ్ కావాలి కాబట్టి సి ఏజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీని నుంచి సి కావాలి అంటే m-14 వస్తుంది. సో సి వాల్యూని ఇక్కడ పెడదాం. సి వాల్యూని ఇక్కడ పెడితే 25, సి అంటే m-14. ఓకే, సో దీని నుంచి 7m = 14 × 25 రైట్. సో 7 14లో 2 times. సో m = ఎగ్జాక్ట్గా 50 years వస్తుంది. ఓకే, సో ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ ఈజ్ రిలేటెడ్ టు రెఫ్రిజిరేటర్ ఇన్ ద సేమ్ వే యాజ్ క్లోజ్ ఈజ్ రిలేటెడ్ టు డాష్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఫుడ్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనం రిఫ్రిజిరేటర్లో పెడతాం, అలాగే క్లోత్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనం అల్మారాలో పెడతాం రైట్.
సో అల్మారాని ఇంగ్లీష్లో క్లోసెట్ అంటారు. సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ నాట్ జనరేటెడ్ ఇన్ ఏ బయోగ్యాస్ ప్లాంట్? ఓకే, ముందు మనం బయోగ్యాస్ కాంపోజిషన్ కనుక చూస్తే బయోగ్యాస్లో మీథేన్ ఉంటుంది. ఇది 50 to 80% ఉంటుంది. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది 25 to 50% ఉంటుంది. ఓకే, సో హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది. ఇది 0 to 3% ఉంటుంది. అలాగే నైట్రోజన్ ఉంటుంది. ఇది 0 to 10% ఉంటుంది. ఆక్సిజన్ ఉంటుంది. ఇది 0 to 2% ఉంటుంది. కానీ కార్బన్ మోనాక్సైడ్ అనేది బయోగ్యాస్లో ఉండదు. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వీటితో పాటు హైడ్రోజన్ కూడా ఉంటుంది. ఇది 0 to 1% ఉంటుంది. ఓకే, సో బయోగ్యాస్లో మీథేన్ ఉంటుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఓకే, సో ఇది కాంపోజిషన్ ఆఫ్ బయోగ్యాస్. కానీ బయోగ్యాస్లో కార్బన్ మోనాక్సైడ్ మాత్రం ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాజ్ ది ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ ఇన్ ఇట్ సిస్టమ్? ఓకే, సో జిఎస్టీని ఫస్ట్ ఏ కంట్రీ ఇంట్రడ్యూస్ చేసిందని అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్రాన్స్ అండి. మన ఇండియాలో 2017 జూలై 1st ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు? అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అరుణ్ జైట్లీ. ఓకే, సో దీని అమెండ్మెంట్ వచ్చేసి 101 అమెండ్మెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్లోరిన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్? ఓకే, క్లోరిన్ గ్యాస్ని దేని మ్యానుఫ్యాక్చర్లో యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో క్లోరిన్ గ్యాస్ని బ్లీచింగ్ పౌడర్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో దీని కెమికల్ కాంపోజిషన్ కనుక చూస్తే కాల్షియం హైడ్రాక్సైడ్తో కనుక క్లోరిన్ మిక్స్ చేస్తే మనకి బ్లీచింగ్ పౌడర్ అనేది వస్తుంది. ఓకే, సో బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaO Cl2, దీంతో పాటు H2O వాటర్ అనేది కూడా వస్తుంది. ఓకే, సో ఇది కాల్షియం హైడ్రాక్సైడ్, క్లోరిన్, ఇది బ్లీచింగ్ పౌడర్, ఇది వాటర్. ఓకే, సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది అటామిక్ నంబర్ ఆఫ్ ఎ క్రిప్టాన్ is 36, then its electronic configuration is? ఓకే, ఈజీ అండి. క్రిప్టాన్ అటామిక్ నెంబర్ అనేది 36 ఇచ్చారు. దీనికి కాన్ఫిగరేషన్ అడుగుతున్నారు. కాన్ఫిగరేషన్ అంటే మనకి ఫస్ట్ ఆర్బిట్లో 1s2, సెకండ్ ఆర్బిట్లో 2s2 2p6, థర్డ్ ఆర్బిట్లో 3s2 3p6, అలాగే 3d10, ఫోర్త్ ఆర్బిట్లో 4s2 4p6. రైట్. సో ఇక్కడ 2 8 18 8. సో కాన్ఫిగరేషన్ అంటే 2 8 18 8. ఇది మనకి ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 750 rupees invested for 3 months gave an interest of 800 rupees. What was the simple rate of interest per annum? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఫార్ములా కనుక చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. రైట్. సో మనకి ఇంట్రెస్ట్ అనేది 800 రూపీస్ ఇచ్చారు. ప్రిన్సిపల్ అంటే 750, టైం అంటే 3 months ఇచ్చారు కాబట్టి ఇది మనం ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 3/12 అవుతుంది. మనల్ని ఆర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో బై 100. ఓకే, 3 6 times. ఓకే, 6 into 12 అంటే 72, 0 క్యాన్సిల్ అంటే ఇది 720/75 వస్తుంది. సో ఇది మనకి ఆర్ వాల్యూ అవుతుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా 9.6 times పోతుంది. ఓకే, సో మనకి ఆర్ అనేది 9.6% వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు గివ్. ఓకే, మెటల్స్ అనేవి
యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కనుక చూస్తే సోడియం అనేది మెటల్, దీన్ని యాసిడ్తో కనుక రియాక్ట్ చేస్తే అంటే హైడ్రోజన్ క్లోరైడ్, దీని కనుక రియాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది NaCl సాల్ట్ వస్తుంది, అలాగే హైడ్రోజన్ అనేది వస్తుంది. కాబట్టి మెటల్ కనుక యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ వస్తుంది, అలాగే హైడ్రోజన్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ట్రయాంగిల్లో మనకి టోటల్ 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, ఇలాంటివి ఈ ఫిగర్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, రైట్? సో 4 into 3 అంటే 12 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇది ఒక ట్రయాంగిల్, అలాగే ఇది ఒక ట్రయాంగిల్, సో +2, టోటల్ మనకి 14 ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఆడ్ ఫిగర్ అవుట్ ఆఫ్ ది గివెన్ సిరీస్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక క్రాస్ ఉంది, ఒక డాట్ ఉంది, ఇక్కడ కూడా క్రాస్ ఉంది, డాట్ ఉంది, ఇక్కడ కూడా క్రాస్ ఉంది, డాట్ ఉంది, ఇక్కడ కూడా క్రాస్ ఉంది, డాట్ ఉంది. కానీ ఫిగర్ సిలో మాత్రం క్రాస్ ఉంది, 2 డాట్స్ ఉన్నాయి. కాబట్టి ఇదే మనకి ఆడ్ వన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే,